బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ స్పీడ్ పెంచింది. కేసులో ఛార్జ్షీట్ వేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేయనుంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కేసులో విషయం లేదని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. అంతేకాకుండా లైవ్ డిటెక్టివ్ పరీక్షకు సిద్ధమంటూ ప్రకటించారు. అయితే ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనలు పాతరేసి ఈ ఈవెంట్ను నిర్వహించారని ఏసీబీ ఆరోపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే ఈ రేసును నిర్వహించారని వారి ప్రతిపాదన నాటి ప్రభుత్వం తన మీద వేసుకుందని పేర్కొంటుంది. దీనివల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని, ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ ఆరోపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అటు ఏసీబీని ఆశ్రయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? అంటే ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది. వారితో పాటు గ్రీన్కో కంపెనీతో పాటు ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీ నిర్వాహకులను కూడా ఏసీబీ వర్చువల్గా విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు గ్రీన్కో కంపెనీ ద్వారా వచ్చాయి కాబట్టి 40 కోట్ల రూపాయలు వారు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి లబ్ధి పొందారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్ల రూపంలో 40 కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏసీబీ కూడా దర్యాప్తులో అదే గుర్తించింది. ఎందుకంటే గ్రీన్కో కంపెనీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఏదైతే ఈ ఫార్ములా రేస్ నిర్వహించారో ఆ రేస్ నిర్వహించినందుకు గాను ఇక్కడ నుంచి వెళ్ళిన డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వచ్చాయని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి దాదాపు 100 పేజీల స్టేట్మెంట్ని ప్రభుత్వానికి కూడా ఏసీబీ అందించడం జరిగింది రిపోర్ట్ రూపంలో. ఇప్పుడు కేటీఆర్ పై ఛార్జ్షీట్ వేయడానికి గవర్నర్ కూడా అనుమతించడం కాబట్టి కేటీఆర్ నెక్స్ట్ అరెస్ట్ చేయబోతారా అనే దానికి సంబంధించే చర్చ జరుగుతుంది. పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ కూడా ఈ కేసులో విషయం లేదు, నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసే దమ్ము కూడా రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పేసి కూడా, ధైర్యం లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ కూడా గతంలో నేను జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేసి ఫిట్ గా తయారై మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు సిద్ధం అవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ గతంలో అనేక సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసులో విషయమే లేదు అంటూ ఆయన కొట్టిపారేస్తున్నారు. కానీ విషయమే లేని దానికి ఇంత భయపడుతున్నాడు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, మేము కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని ఎక్కడా కూడా అనలేదని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి చట్టంలో ఏ విధంగా ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్ట పరిధిలో ఏ విధంగా శిక్ష పడుతుందో ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పోలీసులు, ఏసీబీ అధికారులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తారు తప్ప ఏదో కక్షపూరితంగా చేసిన కేసు కాదు ఇది. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని దాదాపు 70 కోట్ల పైగా హెచ్ఎండిఏ ఖజానాకు నష్టం చేకూరింది అని చెప్పేసి కూడా కేటీఆర్ నిర్ణయం వల్ల ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైనే ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఏసీబీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అంటే గందరగోళం నెలకొనే అవకాశం కనబడుతుంది. స్థానిక సంస్థలు, ఎందుకంటే కాంగ్రెస్ జూబ్లీస్ బై ఎలక్షన్ పోలుతో గెలుపుతోని చాలా జోష్లో ఎలక్షన్లకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ సింపతిని రేజ్ చేస్తుందా, లేదంటే ఈ ఎలక్షన్ అంటే కేసు కంటే ఎక్కువ పొలిటికల్ అటెన్షనే దారికి తీస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటు ప్రభుత్వం సిద్ధమవుతుంది, ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కు మైలేజ్ పెరుగుతుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కానీ అదంతా కూడా బూమరంగా అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే లోతైన దర్యాప్తు ఏసీబీ చేయడం జరిగింది, అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. అసలు ఈ ఫార్ములా రేస్ కంపెనీ మొదట అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీ మళ్ళీ విత్డ్రా కావడం, ఆ తర్వాత ఏదైతే హెచ్ఎండిఏనే డైరెక్ట్ ప్రభుత్వం నుంచి నిర్వహణ బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం రేస్ నిర్వహించక ముందే ఈ ఫార్ములా కంపెనీకి నగదు బదిలీ చేయడం,
దాని ద్వారా మళ్ళీ పెనాల్టీ పడడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరింది. కాబట్టి కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండా కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండి అధికారులు నిధులు విడుదల చేశారని చెప్పేసి గతంలోనే ఏసీబీ ముందు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పొలిటికల్ హీట్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. కానీ ఛార్జ్షీట్ ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుకు సంబంధించి ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చారు. కాబట్టి వీరందరిపైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఖచ్చితంగా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. కానీ అరెస్ట్ వారెంట్ లేకుండా కేటీఆర్ని అరెస్ట్ చెయ్యరు అని చెప్పేసి కూడా మరొక వాదన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేదే తీవ్ర ఉత్కంఠగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజుల దర్యాప్తుకు సంబంధించి మొత్తం ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను కూడా గతంలో 2 సార్లు విచారించారు. ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్కి పిలిచి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. అతను నేనే తప్పు చేయలేదు, నేను ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజ్ పెరగడం కోసమే ఈ ఫార్ములా రేస్ని ఇక్కడ నిర్వహించామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తుండే. ఇక్కడ ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, అవినీతి జరిగినప్పుడు కేసు ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన కొట్టిపారేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ కేసు కోర్టు వరకు తీసుకెళ్లిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇటు రాజకీయ నాయకులలో చర్చ మొదలైంది. అసలు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా, లేదంటే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత అరెస్ట్ వారెంట్ తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేశారా అనేది కూడా ఉత్కంఠగా మారింది. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెడుతూ కూడా ఆయన అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. నేను లై డిటెక్టర్కు పరీక్షకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. పదే అదే విషయాన్ని ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. కావాలనేది రాజకీయ దురుద్దేశంతోనే పెట్టిన కేసు అని చెప్పేసి కేటీఆర్ ఒకవైపు చెప్తుంటే, కాదు ఇది ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది అని చెప్పేసి పూర్తి ఆధారాలతో సహా ఏసీబీకి దానకిషోర్ ఫిర్యాదు చేయడంతోనే గత డిసెంబర్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా ఒకవేళ నేరం రుజువు అయితే అరెస్ట్ చేసే అవకాశం, అంటే అరెస్టుకు కావాల్సిన ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పూర్తిగా కేటీఆర్ కేసు ఇదొక వైపు అయితే, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐకి కూడా కేసు అప్పచెప్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి కాళేశ్వరం కేసు కూడా విచారణకు వస్తే ఖచ్చితంగా సిబిఐ రేపో మాపో ఖచ్చితంగా ఆ కేసును కూడా విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ప్రభుత్వం సిబిఐకి అందించింది. కాబట్టి 2 కేసులతోని బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే దానికి సంబంధించి కూడా పొలిటికల్గా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతుంటే, ఖచ్చితంగా ఈ కేసులో ఏమీ లేదు, అసలు నేను అవినీతి జరగలేదు, ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎవరు లంచం ఇచ్చారు, అసలు దాంట్లో నష్టం జరిగిందే లేదు అని చెప్పేసి కేటీఆర్ కొట్టిపడేశారు. కాబట్టి ఏసీబీ నెక్స్ట్ చర్య ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి A1గా కేటీఆర్ ఉన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదంటూ కేటీఆర్ చెప్తుంటే, మరోవైపు ఏసీబీ మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ సిద్ధమవుతున్న పరిస్థితి. మరి ఫర్దర్గా ఏం జరుగుతుంది, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం